హాయ్ ఫ్రెండ్స్. భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఎన్నో పండుగలలో ముఖ్యమైనది హోలీ ఒకటి. ఈ పండుగ వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులు అందరూ ఒకచోట చేరి రంగులు పూసుకుంటూ సందడి చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగను సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో జరుపుకుంటూ ఉంటారు. హోలీ నాడు రాధాకృష్ణులను కొనియాడుతూ వారి పాటలతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ వేడుకలలో పాలు పంచుకుంటూ ఉంటారు. మరి ఇంతకు అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? అలాగే ఈ రంగుల పండుగకు రాధాకృష్ణులకు ఉన్న సంబంధం ఏంటి? అలాగే దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారంతా వారి సాంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. రంగపంచమి రోజున శ్రీకృష్ణుడు తనకు రాధపై ఉన్న ప్రేమను తెలియజేస్తాడట. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణంగా ఉందని, రాధ శరీరం ఎరుపు వర్ణంలో ఉందని ఫిర్యాదు చేస్తాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోలీ పండుగకు రంగులు పులుముకుంటారట. పూరి జగన్నాథ్ ఆలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో ఈ వేడుకలను జరుపుకుంటారట. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట పట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటి నుండి హోలీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారట. హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం. హోలీ అంటే అసలు తత్వం మరిచిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలు తత్వం గురించి ఈరోజు తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసరాజు అతని కుమారుడైన ప్రహ్లాదుణ్ణి విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు. కానీ అక్కడ ప్రహ్లాదు హరినామ స్మరణతో విద్యను అభ్యసిస్తూ హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశ్యపుడు తన పుత్రుణ్ణి బ్రతిమలాడి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాట వినడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు హరిని సేవించే తన కుమారుణ్ణి శత్రువుగా భావించి ప్రహ్లాదుణ్ణి అంతమొందించాలని తన సేవకులను పిలిచి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలగదు. అది గమనించిన హిరణ్యకశ్యపుడు తన సోదరి హోలికను పిలిపిస్తాడు. హోలికకు వర ప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు ఆమెను మంటలు ఏమీ చేయలేవు. అందువలన హిరణ్యకశ్యపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు: అమ్మ హోలిక, నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితి మీద కూర్చో. నీవు ఆ శాలువ కప్పుకో. నీకు మాత్రం మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిద అవుతాడు అని చెప్తాడు. ఆమె అన్న చెప్పినట్లుగా చితిపేర్చి ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తాను మాత్రం శాలువాని కప్పుకొని చితికి నిప్పు పెట్టమంటుంది. అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోలికా శరీరంపై ఉన్న శాలువాను ప్రహ్లాదుని శరీరం మీదకు వచ్చేటట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిదవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోలిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో చితిని పేర్చి పాత కర్రలతో మంటలు పెట్టి హోలికా దహనం అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైంది అనే సంతోషంలో జరుపుకునే పండుగ ఇది. కాళిదాస మహాకవి ఈ హోలీ పండుగను గురించి వర్ణిస్తూ సూర్యకాంతిలోని 7 రంగుల కలయిక హోలీ అని అన్నాడట. రంగులు అంటే రాగ రంజిత భావనలు అని అర్థం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె, రంగురంగుల పూలు ఇలా స్వభావ సిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా. అంతేగాని రసాయనాల రంగుల హోలీ కాదు. రసాయనాల రంగులు ఆనందాన్ని ఇవ్వకపోగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఈ హోలీ సందర్భంగా మన మనసులో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకొని కొత్త ఆనందాలను నింపుకోవాలని కోరుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.